ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. డిసెంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, సంతానం, ఆరోగ్యం, అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య రత్న రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందుగా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఈ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి ధనుసు రాశిలో ఉన్నారు. మనకి కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. మరియు రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి రవితో కలిసి ధనుసు రాశిలో ఉన్నారు. ఇక కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి స్వస్థానమైన తులారాశిలో ఉన్నారు. గురుగారు, వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, వీళ్ళకి గ్రహాల స్థానాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా వారికి పట్టిందల బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి వ్యయ స్థానంలో అంటే మనం అనొచ్చు గురుబలం కూడా తక్కువగా ఉందండి ప్రస్తుతం. మరి వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు కదండి. వ్యయ స్థానంలో గురువు ఉన్నా కూడా వృషభ రాశి వారికి అష్టమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది మంచిదే. అది విపరీత రాజయోగం కింద వస్తుందన్నమాట. సో దైవబలం దైవానుగ్రహం కూడా కొంచెం బాగానే ఉన్నట్టు చెప్పుకోవచ్చు మనం. ముఖ్యంగా శని కూడా యోగకారకుడై స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన శుక్రుడు స్వస్థానంలో తులా రాశిలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ ఏం కొద ఉండదండి. అదృష్టం పరిపూర్ణంగా ఉందండి. దైవబలం కూడా ఒక 70% ఉంది కాబట్టి ఈ నెలంతా మీకు పట్టిందల బంగారం అని చెప్పుకోవచ్చు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. షూరిటీస్ పెట్టవచ్చును. స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. మీరు కష్టపడిన ఏదైతే కష్టపడుతుంటారో దానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవాలి. ఇంకా ఈ రాశివారు ముఖ్యంగా ఆరోగ్యరీత్యా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శని స్వస్థానంలో ఉండడం. అలాగే శని ముఖ్యంగా ఆయుష్కారకుడు, ఆరోగ్యకారకుడు అయ్యాడు. ఇది కాకుండా ఉద్యోగకారకుడు అయ్యాడు. అలాగే ప్రొఫెషన్ కారకుడు కూడా అయ్యాడు కాబట్టి ప్రొఫెషన్కి ఏం ప్రాబ్లం ఉండదండి. అలాగే ఉద్యోగానికి ఏం ఇబ్బంది ఉండదు. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం, ఆయుష్ కూడా ఏం ఇబ్బంది ఉండదండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తప్పకుండా తగ్గుతుందండి. అంటే మొన్నటిగా వాళ్ళకి ప్రెషర్ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం మటుకు మిగతా అన్ని గ్రహాలు కూడా బాగున్నాయి కాబట్టి తప్పకుండా వాళ్ళకి బాగుంటుంది. ఇంకోటి సప్తమ స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉన్నాడు. రాశ్యాధిపతి అయిన శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా అంటే ఎన్ని గ్రహాలు బాగుంటే అంత బాగుంటుందండి జాతకం. సో ఒరిజినల్గా జాతకం బాగాలేకపోయినా కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం గోచారీత్యా ఈ గ్రహాలన్నీ స్వస్థానంలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా బాగుంటాయి. అందరూ అనుకుంటుంటారు అంటే రాశి ఫలాలు అంటే కామెంట్స్లో కూడా చూస్తుంటాను, రాశి ఫలాల కింద మాకేం కలిసి రావట్లేదు, మాకు ఈ నెల ఏం బాగాలేదు, ఆల్రెడీ 3 నెలల నుంచి బాగుందని అన్నారు అని అంటుంటారు. ఎప్పుడైనా జాతకం చాలా ఇంపార్టెంట్. మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం నక్షత్రం రాశి వస్తుంది. నక్షత్రం రాశి ఎంత వచ్చినా కూడా ఎంతమంది అదే వృషభ రాశిలో ఉన్నా కూడా వాళ్ళకి కలిసి రావట్లే అంటే వాళ్ళ జాతకరీత్యా మీ నవగ్రహాలు ఎక్కడున్నాయో చూడాలండి. ముఖ్యంగా ఆ నవగ్రహాలు యోగకారకుడు ఎక్కడ ఉన్నాడు అంటే అదృష్టకారకుడు ఎక్కడ ఉన్నాడు, దైవబలం సంబంధించిన గురువు ఎక్కడ ఉన్నాడు, లగ్నాధిపతి అయిన గ్రహం ఎక్కడ ఉంది అంటే హార్డ్ వర్క్, అదృష్టం, దైవబలం ఈ 3 గ్రహాలు బాగున్నాయా లేదా చూడాలి. అలాగే జరిగే మహర్దశ, అంతర్దశ చూడాలి. అటు పైన లాస్ట్గా చూసేది గోచారం అండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ రాశి ఫలాలు ఇవన్నీ కూడా ట్రాన్సిట్ గోచార ఫలితాలు అన్నమాట. సో ఒరిజినల్గా మన జాతకం బాగున్నప్పుడు ఇక్కడ గోచారం కూడా చాలా బాగుంటాయి కనుక 100% రిజల్ట్ వస్తుందండి. ఒకవేళ మన జాతకం బాగాలేదు, ఇక్కడ గోచారం బాగాలేదు అంటే కనుక 30% రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మన జాతకం అక్కడ బాగుంది, ఇక్కడ గోచారం బాగాలేకపోతే కనుక 50 to 60% రిజల్ట్ వస్తుందండి. కాబట్టి ఓన్లీ గోచార ఫలితాలతో ఖచ్చితంగా ఇలా జరగాలని రూల్ ఏం లేదు. జాతకం కనుక బాగుండి, జాతకంలో జరిగే మహర్దశలు, అంతర్దశలు చాలా బాగుండి, నవగ్రహాలు కూడా అక్కడ మంచి పొజిషన్లో ఉంటే కనుక ఈ గోచారీత్యా కూడా గ్రహాలు బాగా మంచి పొజిషన్లో ఉంటాయి కనుక తప్పకుండా మీకు మేలు చేకూరుతాయన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా జాతకం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అంతా చెప్పుకునేది ప్రస్తుతం గోచారం అంటే మనకి ఈ నెల
సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, కుజుడు ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, అలాగే రాహు కేతు గురువు శని ఎక్కడ ఉన్నారు, దీన్ని బట్టి మనం చెప్పుకుంటుంటాం. ముఖ్యంగా మెయిన్ గ్రహాలు మటుకు గురువు శని రాహుకేతులు అండి. ఎందుకంటే వీళ్ళు గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు ఏనార్థానికి మారుతారు. కాబట్టి ఈ 4 గ్రహాలు బేస్ చేసుకునే ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా మన జాతకం బాగుంటే కనుక గోచారం బాలేకపోయినా కూడా చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా మన జాతకం చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ ప్రేక్షకులకి చెప్పుకుంటున్నానండి. కాబట్టి ఈ రాశి వారికి మటుకు ఈ నెల చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి వృషభ రాశి వారికి అదృష్టం అనేది ఏ రకంగా ఉంది ఈ డిసెంబర్ మాసం? అలాగే వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం ఎంత మేరకు ఉంది? అదృష్టం చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందాక కూడా చెప్పుకున్నాం, ప్రతి రాశికి కానీ లేదంటే లగ్నానికి కానీ అదృష్టకారకుడు ఉంటాడండి. రాశి అయినా లగ్నమైనా సేమ్ అయితే కనుక సేమ్ అదృష్టకారకుడు ఉంటాడు. అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం 3 ఒకటేనండి. అటు అదృష్టం అంటే కనుక త్వరగా మనం ఎక్కువ కష్టపడకపోయినా దయబలం కొంచెం తక్కువగా ఉన్నా కూడా అదృష్టంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ వృషభ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం శని అండి. ఆ శని వచ్చేసి మనకి 10వ స్థానంలో కుంభంలో స్వస్థానంలో ఉన్నాడు. కాబట్టి పరిపూర్ణంగా 100% అదృష్టాన్ని చేకూరుస్తున్నాడు. మనకి ఏప్రిల్ 2025 వరకు పరిపూర్ణంగా అదృష్టం ఉందండి వృషభ రాశి వారికి. కాబట్టి మీరు హార్డ్ వర్క్ బాగా చేయండి. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గించుకోండి. ఏదైనా సరే ముందుగా జరగబోయేది మటుకు మీరు ఏదైతే పనులు చేసుకుంటున్నారో అవి మటుకు ఎవరికి తెలియనివ్వకండి. ఎందుకంటే ఆ ఏడుపులు ఎక్కువగా ఉంటాయి కూడా. కాబట్టి ఇవన్నీ చేసుకుంటే మటుకు ఖచ్చితంగా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి మటుకు ఈ నెలల్లో కూడా ఖచ్చితంగా అదృష్టం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. ఇక వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ఈ నెలలు కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే శని బలం పరిపూర్ణంగా బాగుంది. అలాగే రాహుకేతుల బలం కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనకి పంచమ స్థానంలో కేతు ఉన్నాడు, అలాగే లాభస్థానంలో రాహు ఉన్నాడు, అలాగే లాభస్థానంలో మనకి శని ఉన్నాడు. కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 10వ స్థానంలో శని ఉండడం చేత అదృష్టకారకుడు కూడా వాడై చాలా బాగున్నాడు. కాబట్టి వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం. గురువు కొంచెం వీక్గా ఉన్నాడండి, 20-30% వ్యయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అయినా కూడా ఖచ్చితంగా వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అటు వాళ్ళు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, అంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, అయితే ఉన్నదే ఇంకొంచెం బాగా సేల్ చేయొచ్చు. కాబట్టి వ్యాపారస్తుల మటుకు పట్టిందల్లా బంగారాన్ని చెప్పుకోవచ్చు. మరి వీరు మరింత శుభయోగంగా జరగడం కోసం ఈ మాసం అంతా ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిదో తెలియచేయండి. వీరు కూడా ప్రస్తుతం కొంచెం గురుబలం తక్కువగా ఉంది. కాబట్టి వీరు కూడా సేమ్ మేషరాశి వారిలాగే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఇంకా కొంచెం దయబలం కావాలి, గురుబలం కావాలి అని అనుకున్న వాళ్ళు మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపావు, ఒక ఎల్లో లుంగి, 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానుక అన్ని విధాలా మీకు మంచి చేకూరుతుంది. గురువుగారు, వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు.